తాత్కాలికంగా మూసివేత, ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్ ఎనర్జీ, నెతన్యాహు ఇంటిపై దాడి చేశాం ఇరాన్, తప్పుడు వార్తలు ఇజ్రాయిల్, గాయపడిన ఖమేనీ సతీమణి మృతి, యుద్ధంలోకి మిలిటెంట్ గ్రూపులు, చమురు నౌకపై దాడిలో భారతీయుడి మృతి, ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా ఇజ్రాయిల్, నతాన్ జను కేంద్రంపై దాడి, బగ్గుమన్న చమురు ధరలు, ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో తగలబడుతున్న సౌదీ అరేబియాలోని అరామ్కో చమురు క్షేత్రం, పరుగులు తీస్తున్న కార్మికులు. గల్ఫ్ దేశాల్లో ఒక రకమైన యుద్ధ వాతావరణం లేకుండా యుద్ధమే జరుగుతోంది. అమెరికా ఇజ్రాయిల్ ఏదైతే చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడంతో మొదటి రోజే యుద్ధం మొదలైన మొదటి రోజే ఖమేనీ చనిపోవడంతో తీవ్ర రూపం దాల్చింది యుద్ధం. ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల మీదుగా ఇజ్రాయెల్పై దాడి చేస్తుంది. దుబాయ్ సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలను టార్గెట్ చేస్తుంది. జర్మూర్ జలసంధి నౌకపై దాడి చేసింది. మొత్తం గల్ఫ్ దేశం అంతా యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. గల్ఫ్ దేశాల్లో ఒక రకమైన భయానక పరిస్థితులు ఉన్నాయి. దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్ ఒమన్, దోహా, ఖతార్ ఇలాంటి దేశాల్లో మొత్తం యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ చనిపోవడంతో ఇరాన్ తీవ్రంగా ప్రతీకార దాడులు చేస్తుంది. ఆయిల్ ట్యాంకర్లు, ఆయిల్ చమురు శుద్ధి కేంద్రాలు కానీ, ఆయిల్ రిఫైనరీ వాటన్నిటి మీద టార్గెట్గా దాడులు చేస్తుంది. సౌదీ అరేబియాలోని అరామ్కో చమురు క్షేత్రం ఆయిల్ రిఫైనరీ మీద చేసింది. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. పశ్చిమాసియా మొత్తం యుద్ధ వాతావరణంతో అట్టుడుగుతోంది. ఇప్పుడు ట్రంప్ కూడా ఒక కామెంట్ చేశాడు. పశ్చిమాసియాకు, అమెరికా ప్రజలకు ఇరాన్ తీవ్ర ముప్పుగా పరిణమించింది. పశ్చిమాసియాలో ఉగ్రవాదులకు నిధులను, ఆయుధాలను సరఫరా చేస్తుంది. ఇరాన్పై ఆపరేషన్లో ఒక విషయం స్పష్టం. ఆ దేశ క్షిపణి సామర్థ్యాన్ని, నౌకాదళాన్ని నాశనం చేయడం, అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం. ఇది ట్రంప్ చేసిన కామెంట్. పశ్చిమాసియాకు, అమెరికాకు ఇరాన్ ఒక ముప్పుగా ఉంది. ఇరాను అణ్వాయుధాలు తయారు చేస్తుంది. ఇరాన్ ముప్పుగా తయారైంది, ఒక డేంజర్ కంట్రీగా తయారైంది ఇరాన్. దాన్ని అడ్డుకోవడమే మా టార్గెట్. మరో 4-5 రోజులు ఇలాగే యుద్ధం కొనసాగిస్తామని చెప్పి ట్రంప్ కూడా కామెంట్ చేశాడు. వెనక్కి తగ్గేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ ఆపేంత వరకు, అంటే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఆపడం, మొత్తం ఇరాన్ మిసైల్ సామర్థ్యం ఏదైతే ఉందో వాటన్నిటిని నాశనం చేయడమే మా టార్గెట్ అని చెప్పి ట్రంప్ చెప్పాడు. ఏదైతే గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో అక్కడ చిక్కుకున్న భారతీయులపై కూడా కేంద్రం సూచనలు చేసింది. అక్కడ ఉన్నటువంటి భారత ఎంబసీ ఆఫీస్కి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఎయిర్ స్పేస్ కూడా రద్దు చేశారు. గగనతలాన్ని మూసివేశారు. గల్ఫ్ దేశాలన్నిటిపైన కూడా పశ్చిమాసియాలు, దుబాయ్, దోహా, ఖతార్ వీటన్నిటి ఎయిర్ స్పేస్ మొత్తం క్లోజ్ అయిపోయింది. విమానాలు, చాలా వరకు విమానాలు, వేలాది విమానాలు రద్దయ్యాయి. ఇండియా నుంచి కూడా 700 విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. భారత్ నుంచి అటు గల్ఫ్ దేశాలకు వెళ్ళే 700 విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. కాబట్టి చాలామంది దుబాయ్లో చిక్కుకున్నారు సెలబ్రిటీలు. అజిత్ అక్కడే ఉన్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ అక్కడే ఉన్నాడు. పివి సింధు, భారత స్టార్ షట్లర్ పివి సింధు దుబాయ్లోనే ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దుబాయ్లో ఉన్నట్లు సమాచారం. మంచు విష్ణు పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో ఆదివారం రోజు. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై ఇరాన్ మిస్సైల్ రావడాన్ని చూసి దుబాయ్లో మిసైల్స్ పడుతున్నాయని చెప్పి కూడా మంచు విష్ణు పోస్ట్ పెట్టాడు. చాలామంది సెలబ్రిటీలు దుబాయ్లో చిక్కుకుపోయారు. వాళ్ళందరికీ కూడా దుబాయ్లో చిక్కుకున్న సెలబ్రిటీలతో పాటు అక్కడ ఉన్నటువంటి భారతీయులకు కేంద్రం సూచనలు చేసింది. అటు దుబాయ్లోని భారత ఎంబసీ ఆఫీస్ కూడా సూచనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి సమాచారం లేకుండా, ఎంబసీకి సమాచారం ఇవ్వకుండా, ఎంబసీ సూచించే సూచనలు పాటించకుండా ఎయిర్పోర్ట్లకు రావద్దు. ఇంకా ఎయిర్పోర్ట్లన్నీ మూతపడ్డాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ చరిత్రలోనే దుబాయ్ ఎయిర్పోర్ట్ మూతపడడం అనేది ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడు కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్ మూతపడలేదు. ఇదే మొదటిసారి దుబాయ్ ఎయిర్పోర్ట్. ఆ స్థాయిలో గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా రగిలిపోతున్న ఇరాను ఏకబిగిన దాడులు చేస్తూ వస్తుంది. మిసైల్స్, తన ఆయుధ సంపత్తిని అంతా ఉపయోగిస్తుంది. ఇరాన్ తన దగ్గర వరుసగా దాడులు చేస్తుంది. ఇరాన్ దాడులను అడ్డుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో దాడులు చేస్తున్నాయి. నెతన్యాహు ఇంటిపై దాడి చేశాం, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఇంటిపై దాడి చేశామని చెప్పి ఇరాన్ ప్రకటిస్తుంది. తప్పుడు వార్తనని చెప్పి కూడా ఇజ్రాయెల్ ఖండించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య, ఖమేనీ కుటుంబ సభ్యులంతా చనిపోయారు. భార్య తీవ్రంగా గాయపడింది. ఆమె కూడా మృతి చెందింది. యుద్ధంలోకి మిలిటెంట్ గ్రూపులు కూడా ప్రవేశించాయి. చమురు నౌకపై ఏదైతే ఇరాన్ దాడి చేసిందో, చమురు నౌకపై జర్మూర్ జలసంధి దగ్గర, అక్కడ చమురు నౌకపై ఇరాన్ దాడిలో భారతీయుడు చనిపోయాడు, మన దేశానికి చెందిన వ్యక్తి. ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా, ఇజ్రాయిల్. ఇరాన్పై కూడా అటాక్ చేస్తుంది అమెరికా, ఇజ్రాయెల్. కానీ ఇరాన్ ఏదైతే కోపం మీద ఉందో, ఖమేనీ మృతికి కోపం మీద ప్రతీకారంతో ఇరాన్ వరుసగా దాడులు చేస్తుంది. మొత్తంగా అయితే పశ్చిమాసియా, అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది. మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. సోమవారం అనేక ప్రాంతాల్లో దాడులు కొనసాగాయి. ఇరాన్కు మద్దతుగా మిలిటెంట్ గ్రూపులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ ఆయుధ కారాగారాలను అమెరికా, ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుంటుండగా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. హార్మూర్ జలసంధిలో చమురు నౌకలపైన ఇరాన్ దాడులకు దిగుతోంది.
ఈ మార్గం మీదుగానే ప్రపంచానికి 20% చమురు రవాణా అవుతుంది. ఈ దాడుల వల్ల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు సంధికి ఇప్పట్లో అవకాశాలు కనిపించడం లేదు. చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఇరాన్ ససేమిరా అంటోంది. మనం చెప్పుకున్నట్లుగానే అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ ఈ 2 దేశాలు ఇరాన్ మధ్య యుద్ధం ఇది మిగతా పశ్చిమాసియా ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇరాన్కు మద్దతుగా మిలిటెంట్ గ్రూపులు రంగంలోకి దిగాయి. ఇరాన్ టార్గెట్ ఏంటి? ఇరాన్ ఇప్పుడు హార్మూజ్ జలసంధి మీదుగా అక్కడి నుంచే దాదాపు ప్రపంచానికి 20% మనకు ఈ చమురు అంటే ఈ పెట్రోల్, క్రూడ్ ఆయిల్ అంతా కూడా సముద్ర మార్గం ద్వారానే అన్ని దేశాలకు వెళ్తూ ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో క్రూడ్ ఆయిల్ ఎక్కువగా దొరుకుతుంది మనకు తెలుసు. అక్కడ నుంచే వెళ్తుంది. గల్ఫ్ దేశాల్లో ఆయిల్ రిఫైనరీ కేంద్రాలు కూడా ఎక్కువ ఉంటాయి. వాటి మీద ఇరాన్ ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి వాటిని టార్గెట్గా వేసుకుని ఇరాన్ దాడులు దిగుతుంది. హార్మూజ్ జలసంధిలో చమురు తీసుకొచ్చే షిప్లపై కానీ క్రూడ్ ఆయిల్ షిప్లపై వీటన్నిటి మీద 20% ప్రపంచానికి అక్కడి నుంచే పోతుంది. కాబట్టి దాడుల వల్ల పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు ఆ స్టాక్ మార్కెట్లు కూడా కుప్పగూలాయి. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు కూడా నిన్న కుప్పగూలాయి. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం, పెట్రోల్ ధరలు పెరుగుతాయి అని ఒక అంచనా. మరి ఇరాన్ ముందుకు రావట్లేదు. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలకు సిద్ధమని ప్రకటించాడు. కానీ ఇరాన్ ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఖమేనీ మృతికి ప్రతీకారంగా దాడులు చేస్తూ వస్తుంది. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేగులు చిక్కుకుపోయారు. తాము ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలతో మాట్లాడుతున్నామని రష్యా వెల్లడించింది. చర్చలు జరుగుతుండగానే అమెరికా దాడులు చేయడం తమను అసంతృప్తి గురి చేసిందని వ్యాఖ్యానించింది. ఇందులో రష్యా ఎంటర్ కాలేదు. ఇంకా రష్యా అంటే ఒక కామెంట్ అయితే వేసింది. చర్చలు జరుగుతుండగా అమెరికా దాడులు చేయడం కొంత అసంతృప్తి కలిగించింది. కానీ ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలతో మాట్లాడుతున్నామని చెప్పి రష్యా ప్రకటన చేసింది. యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. తమ సైన్యాన్ని పంపించబోమని బ్రిటన్ వెల్లడించింది. ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ 2 దేశాలు, ఇది ఇరాన్ ఒకవైపు. ఇరాన్కి మిలిటెంట్ గ్రూపులు మద్దతు ఇస్తున్నాయి. రష్యా వెనుక నుంచి ఉంది. రష్యా ఏం చెప్తుంది? ఇరాన్తో మాట్లాడుతున్నామని మద్దతు చెప్తామని చెప్పి మిగతా గల్ఫ్ దేశాలు అంటే పశ్చిమాసియా మొత్తానికి, అటు ఆసియా దేశాలన్నిటికీ కూడా, పశ్చిమాసియా నుంచి ఆసియా దేశం మొత్తానికి కూడా, అటువైపు యూరప్ కంట్రీలకు కూడా విస్తరించే ప్రమాదం ఉంది. ఎందుకంటే అమెరికాకు ఫ్రాన్స్, జర్మనీ మద్దతు తెలిపాయి. బ్రిటన్ న్యూట్రల్గా ఉంది. మేము మా సైన్యాన్ని పంపించామని చెప్పి బ్రిటన్ న్యూట్రల్గా ఉంది. ఫ్రాన్స్, జర్మనీ మాత్రం యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమే అని చెప్పి ప్రకటించాయి. కానీ రష్యా ఎవరి వైపు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. రష్యా ఇరాన్తో మాట్లాడుతున్నామని చెప్పింది. కానీ ఇంత రష్యాకు అమెరికా అంటే పడదు కాబట్టి కొంత ఇరాన్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. అయితే అమెరికాపై అసంతృప్తిని అయితే వ్యక్తం చేసింది. చర్చలు లేకుండా దాడులు ఏంటి అని. ఇరాన్ను నిర్ణయాత్మకంగా దెబ్బతీస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయిల్ ప్రధాని ఎవరైతే బెంజమిన్ నెతన్యాహు, ఇంకా దాడులు చేస్తాము, ఇరాన్ దెబ్బతీస్తామని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. బహ్రెయిన్, సౌదీ అరేబియాలపై దాడులు ఆ దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తున్నాయి. ఈ ప్రాంతంలో త్వరగా శాంతి, సుస్థిరతలు నెలకొనడం అత్యంత ప్రాధాన్యాంశమని మేము అంగీకరిస్తున్నాం. వెక్స్లో ప్రధాని మోదీ అయితే ఇరాన్ దాడులు చేపడుతుందో, ప్రతీకార దాడులు బహ్రెయిన్, సౌదీ అరేబియా వీటన్నిటిని ఆ దేశంలో ఉన్న శాంతిని వాటన్నిటిని దెబ్బతీస్తాయి. ఆ దేశ సార్వభౌమత్వాన్ని, అక్కడ శాంతి పరిస్థితులు, ఈ యుద్ధ వాతావరణం లేకుండా శాంతి పరిస్థితులు నెలకొనాలి అంతటా అని చెప్పి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. యుద్ధం అక్కడ, నష్టం ఇక్కడ, తీవ్రమైతే రూపాయి విలవిలే. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బెంబేలెత్తించిన ముడి చమురు 6.59 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఎక్కడైతే క్రూడ్ ఆయిల్ సరఫరా అయ్యే హార్మూజ్ జలసంధి ఉందో, అక్కడ చమురు శుద్ధి కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో గల్ఫ్ దేశాల్లో, వాటిని టార్గెట్గా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తుండడంతో నష్టం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ, అంటే గల్ఫ్ దేశాల్లోని వాళ్ళ కరెన్సీతో పోలిస్తే రూపాయి విలువ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ముడి చమురు కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లు కూడా నిన్న ఒక్కసారిగా కుప్పకూలాయి. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ వార్ నేపథ్యంలో.